ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధానిలో భూ కేటాయింపులు ఆచితూచి ఇస్తూ ఉంది. భవనాలు అడ్డంగా కట్టుకోవటం కాదు, నిలువుగా కట్టుకోండి, కనీసము 15-20 అంతస్తుల భవనాలు నిర్మించుకోండి, ఆ విధంగా భూ కేటాయింపులు జరుపుతున్నారు. ఏ సంస్థ భూమి అడిగినా మీరు అడిగిన భూమిని ఎలా సద్వినియోగం చేస్తారు, ఏ రకమైన భవనాలు నిర్మాణం చేస్తారు, ఎన్ని అంతస్తులు కడతారని అడిగి మంత్రివర్గ ఉపసంఘం గుచ్చి అడిగి ఇస్తూ ఉంది. అప్పుడైతే 2015 నుంచి 2019 వరకు కొంచెం ధారాళంగా ఇచ్చారు, అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా ఇచ్చారు, ఇంత పట్టింపు లేదు. ఇప్పుడు ఏం చేశారు, గతంలో 2015 నుంచి 19 వరకు భూ కేటాయింపులు చేసి భవన నిర్మాణము ప్రారంభించని వారికి ఆ భూ కేటాయింపులు రద్దు చేశారు. ఇంకా కొంతమందికి మీకు భూమి కేటాయించామని ఒక అధికారిక పత్రం రాశారు, కానీ వారికి ఇంకా భూమి వాళ్ళకి ఇవ్వలేదు. అవన్నీ కూడా రద్దే. ఎవరైతే భూమిని ఆక్రమించుకోలేదో, డబ్బు కట్టలేదో, కేవలం భూమి కేటాయించామని ఆనాడు 2015 నుంచి 19 వరకు ఇచ్చిన ఆ లెటర్లన్నీ రద్దే. ఆ విధంగా 22 సంస్థలకు అప్పట్లో కేటాయించిన భూములు రద్దు చేశారు. ఇప్పటి వరకు 71 సంస్థలకు సుమారు 1000 ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది. వాళ్ళ కోర్ క్యాపిటల్లో స్థలం కేటాయించడం అంటే చాలా విలువైన భూమి. అక్కడ ఎకరము దాదాపు 25 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. కనుక ప్రభుత్వ సంస్థలకు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ప్రజా ప్రయోజనాల కొరకు మాత్రమే భూములు ఆచితూచి కేటాయిస్తున్నారు. ఇప్పుడు సుమారు ఒక 100 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. దాంట్లో ప్రముఖంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఆధ్వర్యంలో ఒక జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తున్నారు, నేషనల్ లా యూనివర్సిటీ. వాళ్ళు మాకు ఒక 55 ఎకరాల భూమి కావాలని అడిగారు. ఒక ఎకరం 50 లక్షల చొప్పున 55 ఎకరాల భూమి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇది కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే సంస్థ. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు ఇప్పటికే బెంగళూరులో ఒక న్యాయ విశ్వవిద్యాలయము, గోవాలో ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీని స్థాపించి నిర్వహిస్తున్నారు. దాంతోపాటు 2015లోనే అమరావతి రాజధానిలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి 15 ఎకరాల భూమిని కేటాయించారు. ఆ 15 ఎకరాలకు అదనంగా ఇప్పుడు మరో 6 ఎకరాలు కేటాయించారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. క్యాన్సర్ హాస్పిటల్తో పాటు జనరల్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి ఒక వైద్య కళాశాలను ప్రారంభిద్దామనే ఆలోచన వచ్చింది. వైద్య కళాశాల ప్రారంభించాలంటే కేంద్ర ప్రభుత్వ నేషనల్ మెడికల్ కమిషన్ యొక్క నియమ నిబంధనల ప్రకారం కనీసము 20 ఎకరాల భూమి కావాలి. అందువల్ల బసవతారకం వారికి ప్రస్తుతము నిర్మాణము జరుగుతున్న క్యాన్సర్ హాస్పిటల్ ఆనుకుని మరొక 6 ఎకరాల భూమి కేటాయించారు. దీన్ని కూడా ఎకరా 50 లక్షల చొప్పున కేటాయించడం విశేషం. అమరావతి రాజధానిలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ లేబర్ డిపార్ట్మెంట్, ఈఎస్ఐ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈఎస్ఐ మెడికల్ కాలేజీ, ఈఎస్ఐ జనరల్ హాస్పిటల్, ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వము 25 ఎకరాల భూమిని కేటాయించింది.
మనకు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదులో సనత్ నగర్లో గత 5 సంవత్సరాలుగా ఈఎస్ఐ మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనిచేస్తున్నాయి. అలాంటి ఈఎస్ఐ మెడికల్ కాలేజీ అమరావతిలో రాబోతా ఉంది. ఈ బసవతారకము ఈఎస్ఐ మెడికల్ కాలేజ్తో పాటు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో కూడా అమరావతిలో ఎన్టీఆర్ యూనివర్సిటీ వారికి ఒక 25 ఎకరాల భూమి కేటాయించి 20 ఎకరాల్లో యూనివర్సిటీకి అనుబంధంగా మెడికల్ కాలేజీ, జనరల్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ అక్కడ నిర్మించి ప్రస్తుతము విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ, సిద్ధార్థ జనరల్ హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్న యూనివర్సిటీని అమరావతికి అక్కడ బదిలీ చేయాలని, అక్కడికి పంపాలనే ఆలోచన ప్రభుత్వంలో ఉంది. ఈ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్రాంగణంలోంచి ఖాళీ అవ్వటం ద్వారా ఆ భవనాన్ని జనరల్ హాస్పిటల్ విస్తరణకు, సూపర్ స్పెషాలిటీ సేవలు అందించడానికి ఉపయోగపడుతుంది. అయితే యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్మాణం కాబోయే మెడికల్ కాలేజీలో ఏ విధంగా అయితే తిరుపతిలో స్విమ్స్ అనుబంధంగా ఉన్న పద్మావతి మహిళా కళాశాలలో ఎన్ఆర్ఐ సీట్లు ఉంటాయో, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎన్ఆర్ఐ సీట్లు ఉంటాయో, యూనివర్సిటీకి అనుబంధంగా ఉండే ఈ మెడికల్ కాలేజీలో కూడా ఎన్ఆర్ఐ సీట్లు ఉంటాయి, మేనేజ్మెంట్ సీట్లు అన్నమాట. ఇవే కాకుండా యూనివర్సిటీకి అనుబంధంగా నిర్మాణం చేయబోతున్న జనరల్, సూపర్ స్పెషాలిటీ, క్యాన్సర్ హాస్పిటల్లో దాన్ని హైదరాబాదులో ఉండే నిమ్స్లాగా, తిరుపతిలో ఉండే స్విమ్స్లాగా స్వయం ప్రతిపత్తి ఇచ్చి అవి రోగుల నుంచి నామమాత్రపు రుసుములు వసూలు చేసి నాణ్యమైన వైద్యాన్ని ఇచ్చి ఆ వచ్చే ఆదాయాన్ని, ఖర్చుని బ్యాలెన్స్ చేయాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆలోచించడం విశేషం. ఇప్పుడు 3 మెడికల్ కాలేజీలు అయినాయి. బసవతారకం, ఈఎస్ఐ, యూనివర్సిటీ, ఎన్టీఆర్ యూనివర్సిటీ. ఇవి కాక ప్రైవేట్ రంగంలో కూడా మరో 3 ప్రతిపాదనలు వినపడుతున్నాయి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాళ్ళు ఒక మెడికల్ కాలేజీ, అమృత యూనివర్సిటీ వాళ్ళు ఒక మెడికల్ కాలేజీ, విట్ వాళ్ళు ఒక మెడికల్ కాలేజీ. ఈ విధంగా అమరావతి ఏ విధంగా హైదరాబాద్ నగరంలో 2 గవర్నమెంట్ కాలేజీలు, ఒక కేంద్ర ప్రభుత్వ ఈఎస్ఐ మెడికల్ కాలేజీలు, హైదరాబాదు చుట్టుపక్కల 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అదేవిధంగా అమరావతిలో 6 వైద్య కళాశాలలు, జనరల్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఆ విధంగా ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తూ ఉంది. దీంతోపాటు క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఒక అధునాతన విప్లవాత్మకమైన ఒక శాస్త్రం. ఇది కంప్యూటర్ రంగంలో ఒక సంచలనం. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనే దాన్ని మొట్టమొదట చేపట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఇతర రాష్ట్రాలు ఆలోచించకముందు, ఇతర దేశాలు ఆలోచించకముందు ముందు చూపుతో, దూరదృష్టితో క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం క్వాంటమ్ వ్యాలీనే ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు. ఇది ఎలా జరగబోతుందంటే, ఒక 50 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కేటాయించబోతున్నారు. వాళ్ళు ఐబిఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ వాళ్ళతో కలిసి ఈ క్వాంటమ్ వ్యాలీని నిర్మాణం చేసి క్వాంటమ్ కంప్యూటింగ్ అనే విప్లవాత్మకమైన, సంచలనాత్మకమైన ఈ కంప్యూటర్ పరిజ్ఞానాన్ని వినియోగంలో తెచ్చే విధంగా అడుగులు పడుతూ ఉన్నాయి. ఈ క్వాంటమ్ వ్యాలీ అంటే భారతదేశంలో హైదరాబాద్ నగరంలో
మొట్టమొదటిగా జీనోమ్ వ్యాలీ అనే ఆలోచన చేసింది ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఈ జీనోమ్ వ్యాలీ సిద్దిపేట రోడ్లో ఉంటుంది. ఆ జీనోమ్ వ్యాలీ పెట్టబట్టే అక్కడ భారత్ బయోటెక్ సంస్థ మన భారతదేశానికి కోవిడ్ టీకాలు అందించగలిగింది. ఈ విధంగా ఈ రోజున జీనోమ్ వ్యాలీ అది ఎవరి ఆలోచన? 1996లో ఇది జీనోమ్ వ్యాలీ అంటే బయోటెక్ పార్క్. ఎవరికి ఆలోచన రాని సమయంలో చంద్రబాబు నాయుడు ఏం సైన్స్ స్టూడెంట్ కాదు, ఆయన ఆర్ట్స్ స్టూడెంట్. అయినా కూడా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ఆయన అందవేసిన చెయ్యి. ఆ విధంగా క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఏదో పెట్టామనకుండా ఈ సాఫ్ట్వేర్ రంగంలో దిగ్గజాలు సరిలేరు మాకెవరు అనే విధంగా IBM, TCS, L&T లాంటి సంస్థలు వాటిని నిర్మాణం చేస్తున్నారు. దానికి కూడా ఒక 50 ఎకరాలు కేటాయించడం జరిగింది. వీటితో పాటు ఆదాయ పన్ను శాఖకి ఒక 30 ఎకరం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ శాఖకు ఒక 30 ఎకరం, కోస్టల్ బ్యాంక్ వారికి ఒక అరెకరం, రైల్వే శాఖ ఆధ్వర్యంలో ఉండే IRCTC ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ వారికి ఒక ఎకరం భూమి కేటాయించారు. గతంలో అమరావతిలో శాఖాధిపతులు, కమిషనర్ల కార్యాలయాలు వాటిని సచివాలయంలో కాకుండా వేరుగా నిర్మాణం చేయాలని ఆలోచించారు. ఇప్పుడు ఆలోచన మారింది. ఒక శాఖ ఆధ్వర్యంలో ఉండే మంత్రి, కార్యదర్శి, అనుబంధంగా ఉండే శాఖాధిపతులు, కమిషనర్లు, దానికి అనుబంధంగా ఉండే స్వయం ప్రతిపత్తి గల అన్ని సంస్థలు కూడా ప్రస్తుతం 5 టవర్ల నిర్మాణం కాబోతున్నాయి. ఆ 5 టవర్లలో అందరూ అవసరమైతే 1 ఫ్లోరా, 2 ఫ్లోర్లా, 3 ఫ్లోర్లో ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా. మున్సిపల్ శాఖ అంటే మున్సిపల్ శాఖ మంత్రి నుంచి అన్ని విభాగాలు, ఇక ప్రజలు కానీ ఎవరైనా కూడా అక్కడికి వెళ్తే అన్నీ జరిగిపోయే విధంగా ఏర్పాటు చేయటం వల్ల కొంత భూమి కేటాయించింది రద్దు చేయటం జరిగింది. గతంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు వాళ్ళేదో 1 అంతస్తు 2 అంతస్తులు కట్టుకుందామని భూమి అడిగారు, తీసుకున్నారు. ఇప్పుడు ప్రణాళిక మారింది. అమరావతి అంటేనే టవర్లు. ముంబైలో నారిమన్ పాయింట్లో ఎలా అయితే ఆకాశ హర్మ్యాలు టవర్లు ఉన్నాయో, అలాగే న్యూయార్క్ సిటీలో మ్యాన్హాటన్లో ఎలాంటి టవర్లు ఉన్నాయో, అమరావతి టవర్ల సిటీ కాబోతూ ఉంది. ఎక్కడ చూసినా 15, 20, 25, 30 అది ప్రభుత్వ భవనం కావచ్చు, ప్రైవేట్ భవనం కావచ్చు, విద్యాసంస్థ కావచ్చు, హాస్టల్ కావచ్చు. ఇప్పుడు మనం గమనిస్తే మంగళగిరి దగ్గర ఉండే ఎయిమ్స్ సంస్థలో అక్కడ బిల్డింగులు వాళ్ళకి 185 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు 20 అంతస్తుల భవనాలు నిర్మాణం చేశారు. కనుక దానివల్ల సౌకర్యంగా ఉంటుందని చెప్పి, సరిపడినంత కార్ పార్కింగ్గా ఉంటుందని, ఈ విధంగా అమరావతిలో భూ కేటాయింపుల ఈ విధానంలో కొంత మార్పులు చేర్పులు చేసి ప్రతి ఎకరము కూడా సద్వినియోగం చేసి రాష్ట్ర ప్రభుత్వము సంపద సృష్టించే విధముగా, అలాగే ఉపాధి కల్పించే విధంగా అడుగులు వేయటం విశేషమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.